అన్నగారు కంగ్రాచులేషన్స్. మీ రాజకీయ జీవితంగా ముందు ముందు ఇంకా ఇది గొప్ప స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. నమస్తే, వెల్కమ్ టు 3T టీవీ. కౌన్సిలర్ విత్ కడమంచి. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లన్నీ కూడా ముగిశాక ఇప్పుడు ఎవరైతే గెలిచిన అభ్యర్థులు ఉన్నారో అభివృద్ధి పైన దృష్టి సారించారు. సో దాంట్లో భాగంగా ఈరోజు మనము కోస్గి మున్సిపాలిటీ 9th వార్డ్ నుంచి ఇక కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా గెలిచినటువంటి కోడిగంటి హరి దగ్గర ఉన్నాం. మరి తన రాజకీయ ప్రస్థానం ఏంటి, రాజకీయ జీవితం ఏంటి, ఇక్కడ సమస్యలు ఏమున్నాయి, ఆయన చైర్మన్గా చేసి మళ్ళీ ఇప్పుడు కౌన్సిలర్ ఎందుకు పోటీ చేయాల్సి వచ్చిన విషయాలపైన మనము చర్చించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్కారం అన్న. నమస్తే సార్. అన్న వెల్కమ్ టు 3T టీవీ. థ్యాంక్ యూ. ముందుగా కంగ్రాచులేషన్స్ మీకు. థ్యాంక్ యూ అన్న. మా ప్రేక్షకుల కోసం మీ పరిచయం చేసుకోండి. నమస్కారం అండి. టీవీ న్యూస్ ఛానల్ వాళ్ళకు నమస్కారము. అలాగే మా రేవంత్ అన్న, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు, మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు, అలాగే మన కొడంగల్ ఇన్ఛార్జ్ అయినటువంటి తిరుపతి అన్నగారికి, అలాగే మా కొడంగల్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు కానీ నాయకులకు కానీ, కోస్గి మున్సిపాలిటీ నాయకులకు, కోస్గి పట్టణ నాయకులకు, కోస్గి పట్టణ ప్రజలకు అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. ముఖ్యంగా మాకు 16 వార్డులు గెలిపించి 16 వార్డులు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి కాంగ్రెస్ పార్టీ గెలిపించినందుకు కోస్గి మున్సిపాలిటీ ప్రజలకు ముఖ్యంగా ధన్యవాదాలు. అందరికీ కూడా నమస్కారం. అన్న మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు స్టార్ట్ అయింది? నేను 2018లో మేము టీఆర్ఎస్లోకి వచ్చాము. అప్పుడే తొలిసారి మేము రాజకీయంలోకి రావడం జరిగింది. అంతకుముందు కూడా నా వార్డులో ఉన్న సమస్యలు నేను చాలా రకాలుగా మేజర్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు నేను మేజర్ గ్రామ పంచాయతీ సమయంలో సర్పంచులకు చాలా రకాలుగా నేను వివరించాను. ఇట్లా మా వార్డులో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఇవి చేయండి, మీరు చేస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు అని చెప్పి నేను చాలా రకాలుగా ఇబ్బందిని గురయ్యి చాలా రకాలుగా కూడా నేను మేజర్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు సర్పంచ్ గారికి వివరించాను. అక్కడ ఎక్కడ కూడా సాల్వ్ కానందుకు ఎందుకు వీళ్ళకి చెప్పడం అని చెప్పి మనమే స్వయంగా ఉంటే మనము ప్రజలకు మనం సేవ చేయొచ్చు, కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు అని చెప్పి నేను రాజకీయం రావడం జరిగింది. అయితే మీరు రాజకీయాలకు రాకముందు ఏం చేస్తుండేవారు? నేను రాజకీయం రావడం కన్నా ముందు నేను బిజినెస్ సార్. నేను చేసింది బిజినెస్. ఒక ట్రేడింగ్ కంపెనీకి నేను ఒక బిజినెస్ చేశాను. ఒక ట్రేడింగ్ కంపెనీకి నేను ప్రొపరేటర్గా ఉన్నాను కాబట్టి అప్పుడు బిజినెస్లో ఉన్నప్పుడు కూడా నేను చాలా రకాల సేవా కార్యక్రమాలు చేశాను. సేవ చేసినాక కూడా నాకు ఆ సేవ చేసినాక నా గల్లీ ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేయలేకపోతున్నాను. బయట ఎన్నో సేవలు చేస్తున్నాను కాబట్టి నా గల్లీ ప్రజలకు నేను సేవ చేయలేకపోతున్నానని ఈ రాజకీయం రావడం జరిగింది. మీరు మెయిన్ రాజకీయం రావడానికి కారణం ఇదే మెయిన్ మన ప్రజలకు సేవ చేయడానికి మనం రావడం జరిగింది. అయితే మొదటిసారి పోటీ చేసినప్పుడు గెలిచారా మీరు? మేము మొదటిసారి 15 డేస్లోనే మేము పార్టీలోకి రావడం జరిగింది. మాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది టీఆర్ఎస్ నుంచి. 15 డేస్లోనే మేము గెలిచాము. ఆ 15 డేస్ 20 డేస్లోనే మేము పోటీ చేయడం అనేది జరిగింది. మాకు బీఫామ్ రావడం జరిగింది. మేము కౌన్సిలర్ గెలవడం జరిగింది. ఆ కౌన్సిలర్ గెలిచిన కూడా మా మేడం గారు గెలిచారు. గెలిచినాక మాకు వైస్ చైర్మన్ కూడా ఇచ్చారు. అప్పుడు ఆ 4 సంవత్సరాలు మేము వైస్ చైర్మన్గా కొనసాగించాము టీఆర్ఎస్ పేరులో ఉన్నప్పుడు. 4 ఇయర్స్. మరి మీరు 4 ఇయర్స్ కాలంలో మీరు చేసిన అభివృద్ధి ఏంటి మీ వార్డు కానీ మున్సిపాలిటీ కానీ? అయితే అప్పుడు మేము యాక్చువల్గా టీఆర్ఎస్ మంచి ఫామ్లో ఉంది కాబట్టి మాకు మంచి ఫండ్స్ వస్తాయని చెప్పి మేము మా గల్లీ ప్రజలకు కానీ మా వార్డు ప్రజలకు కానీ ఎన్ని రకాలుగా సేవ చేయాలని చెప్పి ఎంత ఉత్సాహంతో మేము వచ్చామో అంత ఉత్సాహంతో వచ్చినాం. కానీ అక్కడ ఎక్కడ కూడా ఫండ్స్ రానందుకు, ఆ ఫండ్స్ లేనందుకు, మాకు ఎక్కడ కూడా ఫండ్స్ రానందుకు డెవలప్మెంట్ చేయలేము. ఆ చేయనందుకే మేము నిరుత్సాహపడ్డాము. మాకే బాధ అనిపించింది. మేము వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి. ఆ సేవ చేయడానికి వచ్చినప్పుడు మాకు ఫండ్స్ రానందుకు మేము బాధపడ్డందుకు, ఆ బాధపడిన క్రమంలోనే మాకు అప్పుడే కాంగ్రెస్లోకి రావడం జరిగింది. ఇంకో 1 ఇయర్ ఉన్నప్పుడే ఇంకో 1 ఇయర్ ముందే మేము ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు. కాంగ్రెస్లోకి పోతేనన్నా మాకు డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పి మేము వైస్ చైర్మన్ ఉన్నప్పుడే కాంగ్రెస్లో రావడం జరిగింది. కాంగ్రెస్లో వచ్చినాక మాకు తిరుపతి రెడ్డి అన్న గారు కానీ, సీఎం రేవంత్ అన్న గారు కానీ మాకు 1 ఇయర్ చైర్మన్ అవకాశం ఇచ్చారు. ఆ చైర్మన్ అవకాశం ఇచ్చినప్పుడే మేము గల్లీలో ఉన్న కొన్ని సీసీ రోడ్లు వేసాము, బోర్లు వేసాము, కొన్ని పైప్ లైన్ చేసాము, వాటర్ కానీ బోర్లు కానీ సీసీ రోడ్లు కానీ కొన్ని డెవలప్మెంట్ చేసినాము ఆ 1 ఇయర్లో చైర్మన్ ఉన్నప్పుడు. అలాగే కరెంటు కూడా మాకు 50 సంవత్సరాల నుంచి మా వార్డులో లో వోల్టేజ్ ప్రాబ్లం ఉండే. ఆ 50 సంవత్సరాలు ఉన్న ప్రాబ్లం కూడా మా తిరుపతి అన్న దృష్టికి మేము తీసుకెళ్ళాక సరే అని చెప్పి అక్కడ మొత్తము ఏఈ గారిని పంపించి మొత్తం అక్కడ చెక్ చేయించి ఖచ్చితంగా లో వోల్టేజ్ ఉందని చెప్పి ఒక 3 ట్రాన్స్ఫార్మర్ ఇమీడియట్లీ శాంక్షన్ చేయించాను. శాంక్షన్ చేయించినాక ఇప్పుడు మా వార్డు ప్రజలకు 50 సంవత్సరాలు ఉన్న తీవ్రమైనటువంటి లోటు మేము నాణ్యమైన కరెంట్ ఇప్పుడు మా ప్రజలకు మంచి సౌకర్యంతో ఇచ్చేస్తున్నాం. అయితే మీరు ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తారు కదా? అవునండి. కౌన్సిలర్గా పోటీ చేశారు. ఆల్రెడీ మీరు వైస్ చైర్మన్ చేశారు, చైర్మన్ చేశారు. ఎవరైనా వైస్ చైర్మన్ అంటారు, దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలని చూసుకుంటారు. కానీ మళ్ళీ మీరు ఇప్పుడు కౌన్సిలర్ ఎందుకు పోటీ చేసి? కరెక్టే సార్. మేము ఇంతకుముందు చైర్మన్గా 1 ఇయర్ ఉన్నప్పుడు ఇలాంటి డెవలప్మెంట్స్ మొత్తం అయినాక ఇప్పుడు కోస్గిలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, వాటర్ లైన్ కానీ, సీసీ రోడ్స్ కానీ,
గ్రీను చెట్లు గానీ, ఇవన్నీ పెట్టడానికి గూడంగా ఆ 1 ఇయర్‌లో మొత్తం డీపీఆర్ చేపించాం. మేము చైర్మన్‌గా ఉన్నప్పుడే మేము డీపీఆర్ చేపించాము. ఆ డీపీఆర్ తిరుపతన్న ఆధ్వర్యంలో తిరుపతన్న ఆర్డర్ ప్రకారం మొత్తము ఇక్కడొచ్చిన 3,350 కోట్లతోటి 350 కోట్లతోటి కూర్గ్ డెవలప్‌మెంట్ కింద వచ్చింది. అప్పుడు డీపీఆర్ చేపించాము. తర్వాత ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ వచ్చినంక మళ్ళీ మేము కౌన్సిలర్ ఖచ్చితంగా పోటీ చేయాల్సిందే. చైర్మన్ అనేది తర్వాత వస్తదా? రాదా? అనే విషయం తర్వాత విషయం అది. ఫస్ట్ స్టెప్ అయితే మనం చైర్మన్‌గా మనం కౌన్సిలర్‌గా అయితే గెలవాలి. మేము కౌన్సిలర్‌గా గెలవడం మా అధిష్టానం ప్రకారము మా అధిష్టానం బీఫామ్ వచ్చింది. ఆ బీఫామ్‌తో పాటు మేము మున్సిపల్ కౌన్సిలర్‌గా గెలిచాము. గెలిచినంక చైర్మన్ ఎవరు చేస్తారనే విషయం మొత్తం అధిష్టానం చేతిలో ఉంటది. మా అధిష్టానం మాకు క్రమశిక్షణ నేర్పింది కాబట్టి, ఆ క్రమశిక్షణ ప్రకారము మా అధిష్టానం ఎలా చెప్తే మేము అలా ఎళ్ళాం కాబట్టే ఈరోజు మేము కౌన్సిలర్‌గా ఉండాలని మేము పబ్లిక్ సేవ చేయాలనుకుంటున్నాం. సేవ చేస్తున్నాం. అయితే కొన్ని రోజులు మీరు బీఆర్ఎస్‌లో ఉన్నారు. ఇప్పుడు అవునండి. కాంగ్రెస్‌లోకి వచ్చారు. ఎట్లా ఉంది బీఆర్ఎస్, కాంగ్రెస్ తేడా ఏమనిపిస్తుంది? కానీ బీఆర్ఎస్‌కు గాని, కాంగ్రెస్‌కు గాని నక్కకు నాగులకు కొంత తేడా ఉంది. బీఆర్ఎస్‌లా ఎలాంటి డెవలప్‌మెంట్ కాలేదు. అప్పుడు ఏం చేసినా గూడంగా కాయిదాల కాడికి, టెంకాయల కాడికే మొత్తం పరిమితమైంది. ఎక్కడ గూడంగా ఈ డెవలప్‌మెంట్ చేయాలి, ఈ ఫండ్స్ మీకొచ్చినయి చేయండి, లేకపోతే కాంట్రాక్టు మేము టెండర్ చేపిచ్చాము, ఈ టెండర్ ప్రకారం వచ్చింది, చేపిచ్చండి అని చెప్పి ఎక్కడో లేదు. అవి కానందుకే మేము కాంగ్రెస్‌లో రావడం జరిగింది. కాంగ్రెస్‌లో గూడంగా ఆల్రెడీ మేము డీపీఆర్ చేపిచ్చాము. దాని టెండర్ అయిపోయింది. టెండర్ ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ గూడంగా నడుస్తుంది ప్రెజెంట్‌గా. మేము ఇప్పుడు డెవలప్‌మెంట్ అందరికి గూడంగా మొన్న ఎలక్షన్‌లో గూడంగా మేము చేస్తామని జెప్పి మాకు కాన్ఫిడెంట్ ఉంది. చేస్తామని జెప్పి గూడంగా ప్రజలకు మా పైన నమ్మకం ఉంది కాబట్టే మాకు 16కు 16 మా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు కాబట్టే ఈరోజు ఆ నమ్మకంతోటి డెవలప్‌మెంట్ గూడా జరుగుతుంది. మా వార్డు ప్రజలు గూడంగా చూస్తుండ్రు. ఏం సమస్యలున్నాయి అసలు? సమస్యలేమన్నా మీ వార్డ్‌లో గానివ్వండి, మీ మున్సిపాలిటీలో? మెయిన్ సమస్య సార్ మా మున్సిపాలిటీలో గాని, వార్డ్‌లో గాని మెయిన్ వాటర్ సమస్య, డ్రైనేజ్ సమస్య, కరెంటు సమస్య, సీసీ రోడ్ సమస్యలు. ఈ 4, 5 సమస్యలు తీరుస్తే మిగతా ప్రజలకైతే ఏం అవసరం లేదు కదా! నిత్యావసరాల దాంట్లోనే ఇవి మెయిన్‌గా ఒక భాగం. కాబట్టి ఆ రోజు మేము గత 40, 50 సంవత్సరాల నుంచి కాని పనులు కూడంగా ఈ రోజు అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ గాని, నాణ్యమైన సీసీ రోడ్లు గాని, మనం మంచినీళ్ళు వాటర్ లైన్ గాని, కరెంటు గాని ఇవన్నీ సస్యశ్యామలంగా మేము ఇవ్వడానికి తయారైనాము. ఆల్రెడీ వర్క్ నడుస్తుంది. ప్రజలు గూడంగా ఆ వర్క్‌ని చూస్తుండ్రు. చూసినందుకే ఈ నమ్మకంతోటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాకు ఖచ్చితంగా ఈ వర్క్ చేస్తారని చెప్పి ఆ నమ్మకంతోటి మాకు ఓటేసి భారీ మెజారిటీతోటి నాకు 9థ్ వార్డ్‌లో ఒక కౌన్సిలర్‌గా నన్ను గెలిపించారు. ఉన్న నమ్మకంతోటే గెలిపించారది. అయితే ఇప్పుడు మీరు గెలిచారు. అవును సో సార్. ఫస్ట్ ఒక మొదటి 100 రోజులలో మీరు ఫస్ట్ చేయబోయే అభివృద్ధి పనులేంటి? ఒక 2 చెప్పండి. ఇప్పుడు 100 రోజుల్లో చేస్తామని చెప్పి వాగ్దానం అవసరం లేదు సార్. హ్మ్. మేము మున్సిపల్ ఎలక్షన్‌ల కాంటాక్ట్ చేయకన్నా ముందే డీపీఆర్ చేపిచ్చాము. మేము మేము వాళ్ళకి 100 రోజులు చేపిస్తామా, మేము 10 రోజులు చేపిస్తామని చెప్పకముందే వర్కులు మొత్తం స్టార్ట్ అయినాయి ఇక్కడ. సీసీ రోడ్లు గాని, అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ గాని, నీటి సౌకర్యం గాని, కరెంట్ లైన్ గాని, కరెంటు గూడంగా చెప్తి కదా ఇప్పుడు ఇంతకుముందే 50 సంవత్సరాల నుంచి కాని పని గూడంగా మేము 50 సంవత్సరాల నుంచి చేయని పని గూడంగా మేము ఎలక్షన్ రాకముందే మేము ఆ వర్క్ చేపిచ్చాము. పబ్లిక్ నాణ్యమైన కరెంట్ కూడా ఇచ్చాము. కానీ చేయకుండా ఉండి మేము ఉట్టి వాగ్దానాలు మేము 100లో చేస్తాము, 10లో చేస్తామని చెప్పి వాగ్దానాలు అవసరం లేదు. వాళ్ళకి ఆ వాగ్దానం చేయకన్నా ముందే మేము వర్క్ స్టార్ట్ చేసాం. మేము లైవ్‌లో వర్క్ వాళ్ళు చూస్తుర్రు ప్రజలు గూడంగా. చూసినందుకే ఆ వర్క్ చూసినందుకే మాకు పట్టం కట్టారు కాంగ్రెస్ పార్టీకి. అందుకోసమే 16కు 16 ఎప్పుడు గూడంగా జరగలేదు ఇసుంటిది. అలాంటిది మేము చేస్తున్నాం, వర్క్ చేస్తున్నాం అని చెప్పి మా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. మాకు ఆ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి 16కు 16 గెలిపించి మమ్మల్ని భారీ మెజారిటీతోటి మున్సిపాలిటీకి పంపించారు. ఆ మున్సిపాలిటీ ఇప్పుడు చైర్మన్ గాని, వైస్ చైర్మన్ గాని, మేము కౌన్సిలర్ గాని అందరం కలిసి ఖచ్చితంగా అందరికి వర్కులు చేసి, నాణ్యమైన పనులు చేసి అందరికి మేము చూపించడానికి వచ్చాం. అయితే ఇప్పుడు కోడంగల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గెలిచి ఇప్పుడు సీఎం. అవును. కోడంగల్ నియోజకవర్గం నుంచి వ్యక్తి సీఎం ముఖ్యమంత్రిగా ఉన్నారు గదా! ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొడంగల్ గాని, కోసి గాని ఏమైనా అభివృద్ధి చెందిందంటారా? ఎట్లా అభివృద్ధి చెందింది? సార్ ఇప్పుడు మనం చెప్పేదానికంటే ప్రజలు చూస్తుండ్రు. అన్ని రకాలుగా ఇంతకుముందున్న కోస్‌కి, ఇప్పుడున్న కోస్‌కి మీరు తేడా చూడండి. ఇంతకుముందున్న కోస్‌కి ఎలా ఉంది? కొడంగల్ కాన్స్టిట్యూన్సీ ఎలా ఉంది? మన సీఎం అయినంక ఎంత డెవలప్‌మెంట్ అయింది? ఇప్పుడు మనం కోస్‌కి ఒక ఆదర్శంగా కొడంగల్ కాన్స్టిట్యూన్సీ తెలంగాణలో ఒక ఆదర్శంగా తీసుకుంటున్నాం. ఎందుకోసం అంటే ప్రతి డెవలప్‌మెంట్ కూడంగా ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ గాని, ఇప్పుడు ఆల్రెడీ ఆహ్, ఏది మన కాలేజు, ఇంజినీరింగ్ కాలేజ్ గాని, ఇప్పుడు మెడికల్ కాలేజ్ గాని, ఇవన్నీ కూడా అక్కింపేటకొచ్చాయి. మహిళా డిగ్రీ కాలేజ్ గాని, ఇవన్నీ డెవలప్‌మెంట్ ఇంతకుముందు ఉన్నాయా సార్ ఇవన్నీ? అవును. ఇప్పుడు మా సీఎం గారు అయినందుకే కదా! మా రేవంత్ అన్న సీఎం అయినందుకే కదా! ఇంత డెవలప్‌మెంట్ రావడము, ఇన్ని రకాలుగా ఉపాధి రావడము, ఈ నిరుద్యోగులు గూడా ఇన్ని రకాలుగా ఇవన్నీ డెవలప్‌మెంట్ అయితే జాబులు రావడము, ఇవన్నీ గూడంగా మన కాన్స్టిట్యూన్సీ నుంచి సీఎం ఉన్నందుకు కాబట్టి ఇంత డెవలప్‌మెంట్ జరుగుతుంది. ఇంతకుముందు ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదు. ఏ మంత్రి కూడా చేయలేదు ఇక్కడ. మన సీఎం వచ్చినందుకే మన అదృష్టం అది. మన కాన్స్టిట్యూన్సీ నుంచి మన రేవంత్ అన్న సీఎం కావడము మనం అదృష్టవంతులం. ఈరోజు అడక్కముందే మీకు ఏ పని కావాలని చెప్పి అడక్కముందే ఆయన తెచ్చి మనకు పని చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇది ఉంది మన
ఆర్మీ కాలేజ్, ఆర్మీ స్కూల్ తెలంగాణ స్టేట్‌లోనే ఫస్ట్ వచ్చింది. ఎందుకు వచ్చింది? మన సీఎం ఉన్నందుకే మన కాన్స్టిట్యున్సీకి ఆర్మీ స్కూల్ రావడం జరిగింది. కాబట్టి అన్ని రకాలుగా డెవలప్‌మెంట్ అయితుంది. అది మన అదృష్టం అనుకుని నడవాలి. అయితే మరి 9th వార్డ్ ప్రజలు కోడియంటి హరికి ఓటు ఎందుకు వేసారు? హరి కోడిగంటి హరి ఇప్పుడు నేనున్నది కాంగ్రెస్‌లో ఉన్నా ఆల్రెడీ. అది కాకుండా కూడా నా పర్సనల్‌గా అటాచ్‌మెంట్ ఉంది నా పబ్లిక్ తోటి గాని. ఖచ్చితంగా హరికి ఓటేస్తే మాకు మంచి డెవలప్‌మెంట్ అయితది. మాకు ఎప్పటికి అందుబాటులో ఉంటాడు. అందుబాటులో ఉండి మాకు ఎలాంటి సేవలను చేస్తాడు. ఆ ధైర్యంగా మేము అడగలుగుతాము. మేము అంత సన్నిహితంగా ఆయనతో ఉంటామని చెప్పి నాకు ధైర్యంగా ఓటేసిండ్రు. ఈరోజు ధైర్యంగా నన్ను అడుగుతున్నారు నా ప్రజలు. ఆ రకంగా నేను ఖచ్చితంగా వాళ్ళకి వర్క్ చేయడానికి రెడీ ఉన్నా. వాళ్ళకి అందుబాటులో ఉండడానికి రెడీ ఉన్నా నేను. అయితే ఒక విషయం ఏంటంటే కోడియంటి హరి రాజకీయాల్లోకి రావడానికి ఎవరు ఆదర్శం? ఇప్పుడు రాజకీయాలకు రావడానికి వీళ్ళు వాళ్ళ ఆదర్శం ఏం లేదు సార్. మా ముఖ్యమంత్రి గారే మాకు ఆదర్శం. ఎందుకోసం అంటే సారు గూడంగా కింది స్థాయి నుంచే వచ్చాడు. అట్లా సారు గూడంగా జెడ్పీటీసీ నుంచి గూడంగా ప్రజలకు సేవ చేసుకుంటూ ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు. అలా మేము ఆ స్థాయికి ఎదగకుండా గూడంగా మేము పబ్లిక్ సేవ చేసి మా వంతు సాయం ఎంత చేయాలో అంత చేయడానికి మేము రాజకీయం రావడం జరిగింది. అయితే ఒక విషయం ఏంటంటే ఇప్పుడు మన సీఎం గారు కూడా ఒక చిన్న స్థాయి నుంచి ఒక గొప్ప స్థాయికి ఎదిగారు కదా. అవును. మీరు కూడా ఒక సాధారణ కిరాణా షాప్‌లో పనిచేసిన ఒక సాధారణ వ్యక్తి నుంచి ఈరోజు కోసి మున్సిపాలిటీ చైర్మన్ అయ్యారంటే ఆ విజయ రహస్యం ఏంది అసలు? మా ప్రజలే సార్ మాకు వెంట మా ప్రజలు గాని, లీడర్స్ గాని మెయిన్‌గా మాకు రేవంత్ అన్నని చూసుకొనే ప్రజలకు ఈ రకంగా సేవ చేయాలని చెప్పి మా పబ్లిక్ మమ్మల్ని సపోర్ట్ చేశారు. మా వార్డ్ ప్రజలు మమ్మల్ని సపోర్ట్ చేశారు. మాకు ఓటేశారు. ఈ స్థాయికి రావడం గూడంగా మా ప్రజలే మా కారణం. దాని వెనకాల మీ కష్టం ఏ విధంగా స్టెప్ బై స్టెప్ ఎట్లా వచ్చారు అసలు? చాలా రకాలుగా కష్టపడాం సార్. మేము ఒక చిన్న కిరాణా దుకాణం నుంచి గూడంగా ఈరోజు ఈ స్థాయికి రావడం గూడంగా అన్ని రకాలుగా మేము మా ప్రజలకు అందుబాటులో ఉన్నందుకు, మేము మా కష్టాలన్నీ గూడంగా వాళ్ళు చూసుకున్నందుకు, వీళ్ళు కష్టపడి మాకు సేవ చేస్తారని చెప్పి ఆ నమ్మకంతోటి మమ్మల్ని ఈ స్థాయికి వాళ్ళు పెంచారు. మేము ఇంతకుముందు రియల్ ఎస్టేట్ గాని చేశాము. కిరాణం గూడా డీలింగ్ నడిపించాము. ఆ రకంగా రియల్ ఎస్టేట్ మేము కొన్నాము, అమ్మినాము. ఇంక మెయిన్ కారణం గూడంగా ప్రజలు గూడంగా మా వెంట ఉండి మాకు నడిపించినందుకు ఈ స్థాయి రావడం జరిగింది. మరి మిమ్మల్ని ఓటేసి గెలిపించిన ప్రజల్ని ఉద్దేశించి ఏం సందేశం ఇస్తారు? ఈరోజు నాకు ఓటేసి నా వార్డు ప్రజలకు ధన్యవాదాలు. ఎందుకోసం అంటే ఈరోజు నా వెనక ఉండి, నన్ను గుండెల్లో పెట్టుకొని, నన్ను ముందుకు నడిపించి, ఈరోజు భారీ స్థాయిలో నన్ను గెలిపించినందుకు ముఖ్యంగా నా వార్డు ప్రజలకు ధన్యవాదాలు, నమస్కారాలు. ముందు గూడంగా నన్ను ఇలాగనే గుండెల్లో పెట్టుకొని, నన్ను మీ వెంట పెట్టుకొని, నన్ను ముందు గూడంగా భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి ఆ నమ్మకంతోనే ఆశిస్తున్నాను. ఖచ్చితంగా మీకు నేను అందుబాటులో ఉంటా. అందుబాటులో ఉండి అందరికి గూడంగా నేను సేవ చేయడానికే వచ్చాను. ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉండి, మీ సమస్యలు ఏమున్నా గూడంగా మీరు 24/7లా మీకు అందుబాటులో ఉండి, మీ సమస్యలపైన నేను పోరాడతా, సమస్యలను తీరుస్తాను అని గూడంగా అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. చూశారు కదా మరి ఈరోజు కౌన్సిలర్ విత్ కడమంచి అనే ప్రోగ్రాం ద్వారా కోసి మున్సిపాలిటీలోని 9వ వార్డు నుంచి ఘన విజయం సాధించిన కోడియంటి హరి గారితో ఇంటర్వ్యూ. రియల్లీ ఒక సాధారణ స్థాయి వ్యక్తి నుంచి ఈరోజు ఒక చైర్మన్‌గా ఎదగాడంటే దాని వెనకాల ఎంతో కష్టం ఉంటుంది. మరి ప్రజలు కూడా నన్ను నమ్మి ఓటేసి ఈ స్థాయికి తీసుకొచ్చారు కాబట్టి ప్రజలకు రుణపడి ఉంటూ, వారికి అందుబాటులో ఉంటూ, కోసిగి వార్డుతో పాటు మున్సిపాలిటీ అన్నిటి కూడా అభివృద్ధి చేయడానికి నేను ఖచ్చితంగా కృషి చేస్తానని చెప్తూ ఉన్నారు. మరి ఒక యువకుడు రాజకీయాల్లో ఉంటే ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో కోడియంటి హరి గారిని చూసి మనం తెలుసుకోవచ్చు. మరి మున్ముందు తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూద్దాం. Yeah.